ఆడుకోవడానికి రాలేదు, నువ్వు ఫోన్లు మాట్లాడుకుంటుంటే. చెప్పండి ఐశ్వర్య గారు ఏంటది? ఏంటి మీరు చూపించాలనుకుంటోంది అక్కడ కాల్స్ లో? అమ్మాయి ఫస్ట్ డే నుంచి చాటింగ్ సార్. ఇది జూన్ 15th నుంచి మాకు చాటింగ్. ఇది ఏ చాటింగ్ అయినా చూసుకోండి. నేను ఏ రోజు అమ్మాయి కాల్ చేసి మెసేజ్లు చేసి అలాగ ఇబ్బంది అనేది పెట్టలేదు. ఇంకా ఈ అమ్మాయి మాకు ఇన్కమింగ్ కాల్ చేసి తను మాట్లాడి తను షూటింగ్లో ఉందని చెప్పి నాకు ఫోన్ చేసి చెప్తేనే మనం వినడం తప్పించి ఏ రోజు ఎవరికి ఫోర్స్ అయితే చేయలేదు. ఎందుకు మరి మరి అమ్మాయి అంత ఇబ్బంది పడినప్పుడు మరి మ్యారేజ్ క్యాన్సిల్ చేసేవాళ్ళు కదా సార్. వీళ్ళ ఫాదర్ నిన్న ఆర్టీవీలో చెప్పారు కదా సార్, అబ్బాయి పెళ్లికి ముందు ఒక నిమిషం ఆగు, పెళ్లికి ముందు సో అండ్ సో తిను ఇలాంటి అబ్బాయి పర్సన్ అది అని చెప్పారు కదా సార్. మరి పెళ్లికి ముందు తెలిసినప్పుడు మరి పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే మరి వీళ్ళకి కావాలని పెళ్లి చేసి ఈ అమ్మాయి గొంతు కోసారా సార్ వాళ్ళ పేరెంట్స్? ఏంటి కావాలని పెళ్లి చేసి? ఏ పేరెంట్స్ ఎవరి గొంతు కోయరు. ఫస్ట్ మైండ్ యువర్ వర్డ్స్. అర్థమైందా? చూసుకోండి కొంచెం మంచిగా మాట్లాడితే బెటర్. సో మీ పేరెంట్స్ వెళ్ళే ముందు ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేయండి డైరెక్ట్ గా. మీ పేరెంట్స్ మీ గొంతు కోసారు అయితే ఏం మాట్లాడుతున్నారు? మీరు లైవ్ లో ఉన్నారు, కొంచెం చూసుకొని మాట్లాడండి. సరే ఇప్పుడు నేను చెడ్డదాన్ని అంటున్నారు కదా, అవన్నీ చెప్పొద్దు. హలో సార్, ఇప్పుడు నేను చెడ్డదాన్ని అంటున్నారు. సో ఫస్ట్ నుంచి చాటింగ్ ఉంది కదా, ఫస్ట్ నుంచి చాటింగ్ లో నేను ఎక్కడ తప్పు చేశాను, ఏం తప్పు చేశాను, ఎలా తప్పు చేశానో చూపించండి. ఏం తప్పు చేశాను? సరే అసలు ఐశ్వర్య తప్పు చేశారా మీ దృష్టిలో? చేశారు సార్. చేయకుండా ఈ అమ్మాయి అంతలాగా ఒక్క నిమిషం సార్. ఇందాకలా అమ్మాయి లైవ్ లో ఒక షేడ్ అన్నది కదా సార్, అంటే ఇతను ఆడియోలు బట్టి ఒక్కొక్క రకంగా ఒక షేడ్ ఉంటుంది అనేసి చెప్పారు కదా సార్ తను. రైట్ ఐశ్వర్య చెప్పండి సార్. అతను చెప్పలేడు, మీరు చెప్పండి. ఆ షేడ్ తగ్గట్టు నేను తీస్తాను సార్. నేను కాదు శ్యామ్, అంటే రైట్ మీరు తీసుంచండి, కానీ ఏం జరిగింది ఏంటి, తను చేసిన తప్పేంటి? అతను తీయడానికి టైం పడుతుంది సార్, మీరు మాట్లాడండి. మీరు చెప్పండి అయితే ఐశ్వర్య గారు. అదే దేనికి నవ్వుతున్నారు? ఏది మీడియాలో నన్ను నీ పెళ్ళాన్ని కట్టుకున్న పెళ్ళాన్ని కూర్చోబెట్టినందుకు నవ్వుతున్నావా? దేనికి నవ్వుతున్నావు? ఏం రైట్స్ ఉన్నాయి? మీరు వైఫ్ గీఫ్ అని మాట్లాడద్దు, వైఫ్ అని మాట్లాడద్దు. నువ్వు ఏ రోజైతే నువ్వు బయట పర్సన్ తో నాకు ఫోన్ చేసి ఎటువంటి మాటలు అనకూడదు, అటువంటి మాట్లాడేసి అన్న తర్వాత నువ్వు వైఫ్ అలాంటి పెద్ద వర్డ్స్ అయితే అనొద్దు. ఎందుకు నాకు ఇక్కడ ఈ సోదంతా ఎందుకు? అక్కడ పక్కన నీ పక్కన ఫోటోల్లో నేను ఎందుకున్నాను? వైఫ్ కాదు కదా, మరి వెళ్ళు లీగల్ గా తేల్చుకుందాం రా. కాదు మీరు ఐశ్వర్య వైఫ్ కాదా? కాదు శ్యామ్, మీరు ఐశ్వర్య తప్పు చేశారు అంటున్నారు. వైఫ్ కాదన్నప్పుడు ఎందుకు వచ్చావు లైవ్ లోకి? ఫస్ట్ నువ్వు నాకు అదొక క్వశ్చన్ చెప్పాలండి. మీరు లైవ్ లోకి ఎందుకు వచ్చారు? అనామకుడు కదా నువ్వు, దేనికి వచ్చావు? దేని గురించి డిబేట్ చేస్తున్నావు ఇక్కడ? ఆడపిల్ల ఫ్యామిలీని, ఆడపిల్ల లైఫ్ ని నాశనం చేసేసి దేనికి వచ్చావు? 16 రోజులు అవ్వకుండానే మొత్తం టార్చర్ చూపించి ఏ ఆడపిల్ల కాపురం చేస్తుంది నీలాంటోడితో? టార్చర్ ఇక్కడ నేను ప్రూఫ్స్ అని నేను కూడా సబ్మిట్ చేస్తా. ఇప్పుడు వీళ్ళు కూడా ఎట్లా అంటే మీడియా వాళ్ళు కూడా కాదు కానీ మా మదర్ ఫాదర్ ఒకటే నేను అడుగుతున్నాను. నిన్న ఈ అమ్మాయి మా సిస్టర్ కాల్ చేసి ఒక నిమిషం ఆగమ్మా శ్యామ్, ఇక్కడ స్ట్రైట్ క్వశ్చన్ మీరు ఫస్ట్ నుంచి అంటుంది ప్రూఫ్ చూపిస్తా అని చెప్పి మీరు చూపించలేకపోతున్నారు. కానీ ఏంటంటే ఇక్కడ ఐశ్వర్య అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్, తాను తప్పు చేసింది అని మీరు అన్నప్పుడు 16th డే నుంచే ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే ఎంగేజ్మెంట్ నుంచే ఉన్నాయి అన్నప్పుడు చెప్పండి, తను చేసిన మిస్టేక్స్ అంటే తను ఇక్కడ ఉంది కదా, మీరు ప్రూఫ్ చూపించే ముందు మాట్లాడే ప్రయత్నం చేయండి. అవి కాదు అంటే అప్పుడు ప్రూఫ్ చూపించిన అర్థం ఉంటుంది. సార్ మ్యారేజ్ కి ముందు తిను ఇప్పుడు చెప్పారు కదా సార్, ఇలాగ ఇష్యూస్ వచ్చింది, ఇతను మ్యారేజ్ ముందు పెళ్లి ఆపేయమని చెప్పాను, గొడవ పడ్డాను అనేసి అన్నారు కదా సార్. మాకు సింహాచలం సైట్ ఉంది, ఇన్ని గజాలు, అది మేము మ్యారేజ్ అయిన తర్వాత ఒక టైం ఒక 6 monthsలో మేము కట్టుకుంటాం అనేసి మా ఫాదర్ పెళ్లికి ముందు చెప్పడం జరిగింది. వీళ్ళ మదరు వీళ్ళు ప్రెజర్ ఎలాంటిదంటే సార్, మేము అందరికీ చెప్పుకోవాలి. ఒక నిమిషం ఆగు.
దీనికి బిఫోర్ ఏం జరిగిందో సార్ చెప్పి అమ్మాయి మాట్లాడుతుందా లేదా నేను లైవ్ లో నుంచి వెళ్ళిపోవాలా ఒక్కసారి నేను ముందు చెప్పిందా తను ఓకే మాట్లాడమనండి. స్ట్రైట్ ఇక్కడ ఒక స్ట్రైట్ క్వశ్చన్ తను ఉంటుంది ఏంటంటే